ఇవాళ నేను ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది. కలర్ ఒకటే తేడా ఉంది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉందిలేండి. ఇంతకీ ఇది ఏంటిది అనుకుంటున్నారా? మనకి స్వీట్ షాప్లో దొరికింది కదా కరాచీ హల్వా, అదండి. కాకపోతే రెడ్ కలర్లో కాకుండా ఎల్లో కలర్లో వచ్చింది. కోసం అయితే 1 కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్పులు వాటర్ పోసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బాండీలో 1 కప్పు పంచదార, 1/2 కప్పు వాటర్ వేసుకొని పంచదార బాగా కరిగిపోయిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని కూడా వేసేసుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత అయితే నెయ్యి వేసుకుంటా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం నెయ్యి వేసుకుంటా అయితే దగ్గర పడనివ్వాలి. తర్వాత అయితే ఈ ఫుడ్ కలర్ వేసుకోవాలండి. ఇక్కడే వచ్చింది నాకైతే తిప్పలు. షాప్కి వెళ్ళి రెడ్ కలర్ ఫుడ్ కలర్ అడిగితే వాళ్ళు ఎల్లో కలర్ ఇచ్చారు. ఆ విషయం నాకు ఇక్కడ వండేటప్పుడే అర్థమైంది. ఇంకా వేసేసిన తర్వాత అయితే ఇంకేం చేయలేం కదా, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఇంకొంచెం నెయ్యి వేసుకొని అయితే ఇట్లాగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు అయితే బాగా కలుపుకోవాలి. వేసుకున్న గిన్నెలోకి హల్వా మొత్తం వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని చల్లారిన తర్వాత కట్ చేసుకోవడమే. మీరైతే రెడ్ కలర్తో చేసుకోండి, టేస్ట్ చాలా బాగా వచ్చింది.